అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం, పిల్లలు డబ్ల్యూ షేప్లో కూర్చుంటూ ఉంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఒకవేళ ఇబ్బందులు ఉంటే అవి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు, నేను చేస్తున్న వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి, నచ్చుతున్నాయి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ షేర్ చేయండి. ఎలా చేస్తున్నారు అంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయొచ్చు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఏ టాపిక్ పైన మీకు వీడియో చేసి పెట్టాలో అని కామెంట్ చేశారు అంటే నేను అది చేయడానికి ప్రయత్నిస్తాను. మెయిన్ టాపిక్ వచ్చాము అంటే అసలు డబ్ల్యూ షేప్డ్ సిట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఎక్కువ శాతం మంది పిల్లలు ఆడుకోవడానికి కూర్చుంటున్నప్పుడు వాళ్ళ బటక్స్ కింద తగులుతూ మోకాళ్ళు ముందుకి అండ్ దాంతోపాటు ఆ అరికాళ్ళు వెనక్కి పెట్టి కూర్చుంటారండి. అట్లా కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళ షేప్ అనేది డబ్ల్యూ లాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని దీన్ని డబ్ల్యూ సిట్టింగ్ అన్నాం. పిల్లలు అలా కూర్చోవడం చూస్తే తల్లిదండ్రులకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా అబ్నార్మల్గా అనిపిస్తూ ఉంటుందండి. కానీ పిల్లలు మాత్రం చాలా కంఫర్టబుల్గా సునాయాసంగా కూర్చొని ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ పొజిషన్లో. ఈ డబ్ల్యూ షేప్లో కూర్చోవడం నార్మలా అబ్నార్మలా అని అడిగితే ఇది చాలా ఎక్కువ మంది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుందండి. చెప్పాలి అంటే ఇది నార్మల్ డెవలప్మెంట్లో ఒక భాగం లాగా కూడా ఉంటుంది. నార్మల్ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళ కండరాల్లో బలం ఎలా పెరుగుతుందో చూద్దాం. మొదటిగా వాళ్ళ నెక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. దాని తర్వాత వాళ్ళ ట్రంక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి. ఇంకా చెప్పాలంటే కాళ్ళ కంటే ముందు చేతులు స్ట్రాంగ్ అవుతాయి, దాని తర్వాత కాళ్ళకి బలం రావడం ఉంటుంది. అందుకని అన్నిట్లో కొంచెం చివరిగా వచ్చేది ఏంటంటే ట్రంక్ మజిల్సే. అందుకని పిల్లలు ముందు కూర్చునేటప్పుడు కూడా ఎలా కూర్చుంటారు, ఫస్ట్ కాళ్ళు ఇట్లా తెరిచి ఫ్రంట్గా పెట్టి దాంతోపాటు చేతులు కూడా ముందుకు పెట్టి ట్రైపాడ్ లాగా కూర్చుంటారండి. దాని తర్వాత సపోర్ట్ లేకుండా కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. అలా కూర్చునేటప్పుడు పిల్లలు ఒక వైడ్ బేస్ సపోర్ట్ తీసుకొని కూర్చోడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ట్రంక్ మజిల్స్కి అంత తొందరగా బలం ఉండదు కాబట్టి. అలాంటి ప్రాసెస్లోనే పిల్లలు ఈ డబుల్ షేప్లో కూర్చున్నాడు అనుకోండి, ఎక్కువ బేస్ ఉంటుంది, దాంతోపాటు ఎక్కువ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉంటాయండి. అందుకని పిల్లలు ఇట్లా కూర్చోడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇనిషియల్గా. అదే కాకుండా పిల్లల జాయింట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మీరు చూసే ఉంటారు, పిల్లలు వాళ్ళ కాళ్ళు తీసుకొని బొటన వేలు కూడా నోట్లో పెట్టేసుకుంటారు. ఇంకా పైకి తీసాము అంటే వాళ్ళ మెడపైన కూడా వాళ్ళ కాళ్ళు వేసేసేయచ్చు. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. పిల్లలు అలా కంఫర్టబుల్గా కూర్చోడానికి మరొక రీజన్ ఏంటంటే, ఒక 10% మంది పిల్లల్లో ఫీమోరల్ యాంటీవర్షన్ ఉంటుందండి. అది ఏంటంటే మన తొడలో ఉన్న ఎముక కొంచెం లోపల వైపుగా తిరిగినట్లు ఉంటుంది. అదేమీ అబ్నార్మల్ కాదు. ఒక 10% మంది పిల్లల్లో నార్మల్గానే ఉంటుంది. అది కూడా ఏజ్ పెరిగే కొద్దీ నార్మల్ అయిపోతూ ఉంటుందండి. అంత భయపడాల్సిందైతే ఏం కాదు. పిల్లలు నార్మల్ డెవలప్మెంట్లో భాగంగానే చాలా రకాలుగా కూర్చుంటారండి. కాళ్ళు ముందుకు వేసి సైడ్ సిట్టింగ్, దాంతోపాటు మోకాళ్ళ పైన కూర్చోవడము, దాంతోపాటు ఈ డబ్ల్యూ షేప్లో కూడా కూర్చుంటూ ఉంటారు. అన్ని వెరైటీల్లో కూర్చుంటూ ఈ డబ్ల్యూ షేప్ కూడా కూర్చుంటున్నాడు అంటే తల్లిదండ్రులు అంత భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కేవలం ఈ డబ్ల్యూ షేప్లోనే ఎక్కువ శాతం కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆ షేప్లోనే కూర్చొని ఎక్కువ ఆడుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నాడు అంటే మీరు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డబ్ల్యూ షేప్లో ఎక్కువసేపు అలానే కూర్చోవడం వల్ల పిల్లలకి కొన్ని ఆరోగ్యపరమైన రిస్క్లు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. అవేంటో చూద్దాం. పిల్లలు ఎక్కువసేపు ఆ డబ్ల్యూ షేప్లోనే కూర్చోవడం వల్ల వాళ్ళు తొడ కండరాలను మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ట్రంక్ మజిల్స్ని ఎక్కువ ఉపయోగించరండి. ఈ ట్రంక్ మజిల్స్ని కూడా మనం ఉపయోగిస్తున్నాము అంటేనే వాటి డెవలప్మెంట్ తొందరగా ఉంటుంది. ఈ డబ్ల్యూ షేప్లో అట్లానే కూర్చుంటున్నామంటే వాటి వాడకం తక్కువ ఉంటుంది. అందుకని వాటి డెవలప్మెంట్ కూడా లేట్గానే అవుతుంది. మోటార్ డెవలప్మెంట్ కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అదే కాకుండా ఈ డబ్ల్యూ షేప్లో కూర్చోవడం వల్ల వాళ్ళు ఎక్కువ టర్న్ అయ్యి వెనక్కి తిరిగి అవన్నీ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. మోటార్ మూవ్మెంట్స్ కొంచెం రిస్ట్రిక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. అలాగే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ తొడపైన ఉన్న కండరాలు, దాంతోపాటు కాఫ్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అవన్నీ కొంచెం టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాంట్రాక్చర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. అట్లా రావడం వల్ల నడకలో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఏ రీసెర్చ్ స్టడీలో కానీ ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ లేదండి హిప్ డిస్లోకేట్ అవుతుంది అని చెప్పడానికి. బ్రాడ్గా చెప్పాలంటే అట్లా కూర్చోవడం వల్ల హిప్ డిస్లోకేట్ అయ్యే రిస్క్ మాత్రం పెరుగుతుంది అని చెప్పొచ్చు. పిల్లలు ఎక్కువసేపు అదే పొజిషన్లో కూర్చుంటున్నారు అంటే మనం దాన్ని డిస్కరేజ్ చేయొచ్చండి. అంతేగాని పిల్లలు రొటీన్గా అన్ని రకాల పొజిషన్స్లో కూర్చుంటూ దాంతోపాటు డబ్ల్యూ షేప్లో కూర్చుంటున్నాడు అంటే మనం దాన్ని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అలానే కూర్చొని ఇవ్వచ్చు, పర్లేదు. ఒకవేళ ఎక్కువసేపు అలానే కూర్చుంటున్నాడు అంటే దాన్ని డిస్కరేజ్ చేయొచ్చు, మనం చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళకి చేసి అయినా చూపించవచ్చు ఎట్లా కూర్చోవాలి. అలా ఎక్కువసేపు కూర్చొనియకుండా పిల్లలకి
ఫ్లోర్ పైన అంటే నేలపైన ఆడుకునే కొన్ని ఆటలు కూడా చెప్పొచ్చండి. ఆ ఆటల్లో కొంచెం ఫ్రీక్వెంట్గా పొజిషన్ చేంజ్ అయ్యే ఆటలు చెప్పడం మంచిది. అదే కాకుండా వేరే రకాలుగా కూర్చోమని చెప్పాలి. సైడ్ సిట్టింగ్ కానీ, దాంతోపాటు కాళ్ళు ముందుకు వేసి కానీ, కొంచెం నీల్ డౌన్ చేయడం కానీ, అట్లాంటి పొజిషన్ వాళ్ళకి చేసి చూపిస్తున్నాము అంటే ఫ్రీక్వెంట్గా పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ పిల్లలు ఎక్కువ శాతంగా అలానే కూర్చోడానికి ఇష్టపడుతున్నారు, మీకు కూడా వాడి నడక పైన అబ్నార్మాలిటీ ఏమైనా వస్తుందేమో అని కన్సర్న్స్ ఉన్నాయి అంటే మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కానీ, లేకపోతే పీడియాట్రిషియన్ని కానీ, లేదా ఎముకల డాక్టర్ని అయినా ఒకసారి కలిసి అసెస్ చేయించండి. ఆ అసెస్మెంట్ అయిన తర్వాత మీకు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. చివరిగా ఈ డబ్ల్యూ సిట్టింగ్ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది నార్మల్ డెవలప్మెంట్లో ఒక భాగం లాగా కూడా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఇది నార్మలైజ్ అయిపోతుంది. అన్ని రకాల పొజిషన్లో కూర్చుంటూ డబ్ల్యూ షేప్లో కూడా కూర్చుంటున్నాడు అంటే అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఎక్కువసేపు ఆ డబ్ల్యూ షేప్లోనే కూర్చుంటున్నాడు, అలా కాకుండా వేరే పొజిషన్కి ఇష్టపడట్లేదు అంటే మీరు కన్సర్న్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు పొజిషన్ చేంజింగ్ లాగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు, పిల్లలకి ఆటలు కూడా అలవాటు చేస్తూ ఉన్నారు అంటే దాన్ని కూడా తగ్గించేసి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.